నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నాను అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో నేనైతే నేత్ర బర్త్డే సెలబ్రేషన్స్ షేర్ చేసుకున్నాను కదా. వీడియో మీరు చూసే ఉంటారు, చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసే. వీడియో వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్కి ముందు మేము ఏం చేసామనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో నేను చెప్పాను కదా, సాటర్డే సండే వచ్చిందనమాట నేత్ర బర్త్డేకి. మేము ఎక్కడైనా బయటికి వెళ్ళి అలా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ బర్త్డే నేత్రది కాబట్టి తనని అడిగితే తను ఏమని చెప్పిందంటే తన ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటే తను హ్యాపీ అవుతుందని చెప్పింది అనమాట. సో అందుకే మేము బయటికి వెళ్ళే ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసాము. సో సండే రోజు బర్త్డే జరిగింది. సాటర్డే అయినా వెళ్దాం అనుకుంటే ఇలా పిల్లలు గేమ్స్కి తీసుకెళ్తే బాగుంటుంది, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా అని ఇలా ఒక మాల్కి అయితే వచ్చామన్నమాట. సో ఎంట్రన్స్లోనే పిల్లల గేమ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ కిల్లర్ సంథింగ్ జూనియర్ కిల్లర్ గేమ్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే పెయింటింగ్ గేమ్స్ అండ్ సెల్ఫీ వీడియో మేకింగ్, బౌన్సింగ్ బాల్స్, సో ఇలా అన్ని చిన్న గేమ్స్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్. సో ఇక్కడ ఆడుకొని పైన గేమ్స్ మెయిన్ ఏరియాకి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో తర్వాత నైట్ డిన్నర్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాం. నైట్ 12 o'clockకి నేత్రకు విష్ చేసుకొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ దాటిపోయింది, 1-2 అయిపోయింది. బట్ నేత్రకి 12కి విష్ చేయాలి అని తన కోరిక అనమాట. సో అదైతే నెరవేరింది. సో ఈ వీడియో అంతా చూసేయండి, అసలు ఏమేమి చేసాము ఏంటి అనేది మొత్తం నేను షేర్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. మీ పిల్లల బర్త్డే ఉన్నా లేకపోతే మీ పిల్లల్ని తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇలాంటి మంచి గేమ్స్ ఉన్న ప్లేసెస్ తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో పిల్లలకి గేమ్సే స్టడీసే కాదండి, అప్పుడప్పుడు ఇలా గేమ్స్ కూడా మనం చేయించాలన్నమాట. అప్పుడు వాళ్ళకు అన్ని ఆ ఉత్సాహము కిడ్స్లోనే కదా, మా కిడ్స్ ఏజ్ ఉన్నప్పుడు మనం ఇలా అన్నీ ఆడగలుగుతాం అనమాట. సో పెద్దకి ఎలాగో బిజీ అయిపోతాము, రొటీన్ లైఫ్ అయిపోతుంది. సో చిన్న ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేయాలి. సో పిల్లల్ని ఇలాంటి మంచి ప్లే ఏరియాస్ తీసుకెళ్తే వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఫుల్ జోష్ ఉంటుంది అనమాట నెక్స్ట్ డే కోసము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీకెండ్స్ కాబట్టి చాలా మంది వచ్చారండి, ఫుల్ రష్ ఉంది. అసలు పిల్లలు అయితే ఎగబడుతున్నారు గేమ్స్ ఆడడానికి. ఇక్కడ ఈ బాల్స్ త్రో చేయడానికి అయితే ఫుల్గా రష్ ఉండింది. సో ఇక్కడ హడావిడిగా కొంచెం ఫాస్ట్గానే ఆడుకొని మేము మెయిన్గా ప్లే ఏరియాకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ పిల్లలు అన్నాక ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే మేము ఆడతాం ఒకటే ఏడుపు అక్కడ. సో బౌన్సింగ్ బాల్ దగ్గరకు వచ్చేసరికి అయితే అసలు మా ఊడైతే డిఫరెంట్ లెవెల్లో ఆడాడనమాట. అసలు వాళ్ళు చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపించింది. చలో గుడ్ బాల్ డ్రా కిందికేం చేయాలి, కిందికేం చెయ్యి. అయిపోయింది. అయిపోయింది. గుడ్ క్లాప్స్ కొట్టరు. గుడ్ కమ్ దా ఇంకా అదొక్కటే ఉంది చూడు. షిట్. ఒకటి నువ్వు తీసుకోకండి. ఈ
గేమ్ అయితే మరీ టూ మచ్ అండి. చాలా పేషెన్స్ కావాలన్నమాట ఈ గేమ్ ఆడాలంటే. సో మా ధన్విన్ ఫస్ట్ చూసాడు ఇదంతా కాదని చెప్పి వాని స్టైల్లోనే గేమ్ ఆడానమాట. అక్కడ చుట్టుపక్కన ఉన్న అంతా వాడిని చూసి షాక్లో నవ్వుతున్నారు, కొంతమంది షాక్లో ఉన్నారు. అసలు ఇలా కూడా ఆడొచ్చా అన్న అయిపోయింది అనమాట. ఎందుకంటే పిల్లలు దాన్ని ఆడి ఆడి చాలా విసిగి, అంటే చాలా పేషెన్స్ కావాలి అది అది ఆ గేమ్ ఆడాలంటే. సో కిడ్స్లో ఎక్కడ ఉంటుందండి, పెద్దలనే అసలు పేషెన్స్ ఉంటుంది, కిడ్స్లో ఇంకా పేషెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫినిష్ చేయాలా అని చూస్తుంటారు గేమ్స్ని. సో అస్సలు పేషెన్స్ ఉండదు. సో ఈడు అయితే కొత్త ట్రికే కనిపెట్టాడు అనమాట. ఫుల్గా ఆడుతున్నాడు, ఎలా ఆడేస్తున్నాడో సూపర్గా ఆడేస్తున్నాడు అసలు. ఆడుతుండు ఇవి రెండు లాస్ట్ అతి ఆడు అది ఫాస్ట్గా. నేత్రదా అయిపోయింది, గుడ్ అయిపోయింది అన్న ఇది. ఇప్పుడు అక్క తర్వాత నువ్వు మళ్ళీ. ఆమె కూడా అన్నీ ఆడుతుంది. Yes, sir. నాన్న అయిపోయిందిరా, రెండునే ఫినిష్. ఇంకొకటే ఉంది. కింద ఇలా జూనియర్ కిల్లర్ గేమ్స్ అయితే ఆడుకొని పైకి అయితే వచ్చేసాం అనమాట. సో పై ఫ్లోర్లో ఉంటుంది మొత్తం ప్లే ఏరియా. అక్కడ కార్డ్ తీసుకుంటే మనం మొత్తం అన్ని గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళక ముందుకి ఇక్కడ కొన్ని బైక్ రైడ్స్ అవి ఉండే కదా, సో అవి అయితే రైడ్ చేస్తున్నారు. సో ఈరోజు మేము ఫుల్ అనమాట, పిల్లలు ఏది అడిగినా అది ఇచ్చేయాలని ముందే డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఇది మేము ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ లాగా ఇలా వస్తామన్నమాట అంతే. సో ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి మనం రిస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళు అడిగిందల్లా ఆడిపిస్తామన్నమాట. Danwin, Ken, adjacent 2 rounds. అయిపోయింది.
లేవొద్దు లేవొద్దు. అయిపోయింది. ఏ ఫైర్ ఇంజన్ బస్ వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్. కూర్చో. నడుపు నడుపు నడుపు. ఇక్కడ వరకు అయితే గేమ్స్ అన్ని బాగానే ఆడారు, కానీ ఈ వాటర్ బోటింగ్ గేమ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ధన్విన్ చాలా భయపడ్డాడు. స్టార్టింగ్ అయితే బాగానే ఎక్కాడు, కానీ ఒక దగ్గర హై ఒక దగ్గర ఇట్లా లో ఉంటుందన్నమాట, ఎక్కడము దిగడం లాంటిది ఉంటుంది. సో ఒక్కడే కదా వెళ్ళడము, చాలా భయపడ్డాడు, చాలా ఏడ్ చేశాడు అనమాట. అసలు అది ఇంకా మనం వన్స్ రైడ్కి స్టార్ట్ చేసామంటే ఎండ్ వరకు ఎక్కడ స్టాప్ చేయడానికి ఉండదు అనమాట. వాడు ఏదో అయిపోతుందని చాలా భయపడ్డా. ఇదే ఏజ్లో నేత్ర కూడా రైడ్ చేసింది, బట్ నేత్ర భయపడలేదు. సో వీడు కూడా భయపడ్డాడు అనుకున్నాను, బట్ చాలా భయపడ్డాడు. ఇక్కడ ఎక్కుతున్నాడు కదా, ఇక్కడనే చాలా భయపడ్డాడు అనమాట. అక్కడ నుంచి భయం స్టార్ట్ అయిందంటే అసలు ఇంక మొత్తం ఎండింగ్ వచ్చేసరికి చాలా భయపడిపోయాడు అనమాట. అలాంటి 1-2 ఉంటాయి అనమాట మనకి ఎక్కేటివి దిగేటివి. సో చాలా భయపడి వాడిని చూసైతే నాకు ఇంకా చాలా భయమైంది, ఫుల్ ఏడ్ చేస్తున్నాడు. అసలు లాస్ట్ ఎంత ఎంజాయ్ చేసావో, లాస్ట్ ఆ ఒక్క 5 minutes అసలు చాలా అది మధ్యలోంచి లేచి దిగడానికి చాలా ట్రై చేశాడనమాట. అసలు చాలా భయం అనిపించింది. వీడు ఒక్కడే అనుకున్నాను, కానీ వీడు స్టార్ట్ చేశాడో లేదో, వీని తర్వాత 2-3 అందరు బాయ్సే, గర్ల్స్ కూడా కాదు, 2-3 బాయ్స్ కూడా సేమ్ అలాగే ఏడుస్తున్నారు అనమాట. సో వాడిని కూల్ చేసి వాడిని డిస్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంకొక 2-3 ఫన్ గేమ్స్ అయితే ఆడాము. సో టోకెన్స్ ఎన్ని గేమ్స్ ఆడామంటే టోకెన్స్ అన్నీ అయిపోయి మేము ఎక్స్ట్రా టోకెన్స్ కోసం మళ్ళీ ఆడి ఎక్స్ట్రా టోకెన్స్ కోసం ఆడుతూనే ఉన్నామన్నమాట. కొన్ని గేమ్స్ ఆడితే మనకి ఎక్స్ట్రా టోకెన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో వాటితో మనం ఏమైనా టాయ్స్ అని తీసుకోవచ్చు, ఏదైనా ఎక్స్ట్రా గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో టోకెన్స్ అయితే తీసుకున్నాము. టోకెన్స్ తీసుకొని ఇలా కొంచెం సేపు మళ్ళీ ఆడి తర్వాత అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, మా ఫేవరెట్ రెస్టారెంట్ నవాబ్స్ అండి. సో అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. మాదే లాస్ట్ బిర్యానీ అనమాట. సో మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఆ లాస్ట్ బిర్యానీ అన్న దొరికింది, లేకపోతే అది కూడా దొరికిపోతుండే. అంత లేట్ అయిపోయింది గేమ్స్ దగ్గర నుంచి వచ్చేసరికి. సో అక్కడ డిన్నర్ చేసుకొని అంత ఫినిష్ అయిపోయేసరికి ఎగ్జాక్ట్ 12 అయింది. మేము ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇలా టేబుల్ పై నుంచి వచ్చేస్తున్నాము లేదా 12 అయిపోయింది. సో నేత్రకి అక్కడే బర్త్డే విషెస్ కూడా చెప్పుకున్నాము. సో ఈ విధంగా అయితే నేత్ర అనుకున్నట్టు నైట్కి విష్ చేయాలి, 12 o'clock విష్ చేయాలని తన కోరిక అనమాట. సో అది నెరవేరింది. పిల్లలకి గేమ్స్ ఆడిపియాలన్నది అది నెరవేరింది అనమాట. సో ఇలా నేత్ర బర్త్డే తను అనుకున్న విధంగా జరిగింది. అండ్ సండే రోజు తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్తో అందరితో మధ్యలో జరిగిందనమాట. సో నేత్ర నేత్ర సో
ఈ విధంగా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.